మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ ప్రాజెక్టులకు తెలంగాణ సర్కార్ పరిపాలనా పరమైన అనుమతులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ లో భాగంగా మొత్తం 19,579 కోట్లు అంచనా వ్యయంతో 86.1కి మేర ప్రాజెక్టు నిర్మాణం కానుంది. ఇందులో కారిడార్ 9లో ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును చేపట్టనున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పనులు కొనసాగుతున్నాయి. కాగా ఇందులో తెలంగాణ ప్రభుత్వం వాటా 30%, కేంద్ర ప్రభుత్వం వాటా 18%, జైకా ఏడీబీ ఎన్డీబీ నుంచి రుణం వాటా 48%, పీపీపీ కాంపో నెంబర్ 4%గా ఉంది. ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పరిపాలనా అనుమతులు ఆర్డర్ కాపీతో పాటు డిపిఆర్కు జత చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.